హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు గత కొంతకాలంగా జీడిఎస్లో భారీ మార్పులు అయితే చూస్తున్నామండి. వాటిలో భాగంగానే మనకు ఐడిసి సెంటర్స్ అయితేనేమి, ఐటీ 2.0 అయితేనేమి, నెక్స్ట్ నిన్న ఒక అప్డేట్ వచ్చింది. దాంట్లో జీడిఎస్ పనితీరు ఆధారంగా మనకు కొన్ని పాయింట్స్ అనేది ఇస్తారు. ఆ పాయింట్స్ ఆధారంగానే మనకు ప్రమోషన్స్లో రిలాక్సేషన్ అయితేనేమి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో రిలాక్సేషన్ అయితేనేమి, అంతేకాకుండా మనకు ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తారని నోటిఫికేషన్లో ఉందండి. దాని గురించి మనం ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. ఒకటి అడ్మిన్ గ్రూపు, 2 డిస్కషన్ గ్రూపు. అడ్మిన్ గ్రూపులో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. నేను పెట్టే పోస్టులు మాత్రమే మీరు చూడొచ్చు. లేదు డిస్కషన్ గ్రూప్లో అంటే ప్రతి రాష్ట్రాల అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. మనం మ్యాటర్లకు వెళ్ళినట్లయితే జీడిఎస్ పనితీరు ఆధారంగా మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తున్నారండి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకు ప్రత్యేక బహుమతులు అయితేనేమి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన సర్వీసు కొద్దిగా రిలాక్సేషన్ అయితేనేమి, నెక్స్ట్ ప్రమోషన్స్లో కూడా మనకు సర్వీస్ రిలాక్సేషన్ జరుగుతుందండి. అంటే ప్రమోషన్స్ అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసే సర్వీస్ రిలాక్సేషన్ కూడా మనకి ఇస్తున్నారు. వాటి గురించి మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిందండి. కానీ ఇది ఫైనల్ కాదు. 30/6/2025 లోపు కొన్ని అభ్యర్థనలు అయితే ఇవ్వండి. ఆ అభ్యర్థనలు మేము ఆలోచించి ఫైనల్గా మేము డెసిషన్ తీసుకుంటామని కూడా చెప్పారండి. మీకు ఇవి తెలియాలి కాబట్టి ఈరోజైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకు వీటిలో ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే ట్రాన్స్ఫర్ గురించి అండి. ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 2 సంవత్సరాల సర్వీస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. కానీ వీరు ఇచ్చిన టార్గెట్స్ పాయింట్స్ కంప్లీట్ చేస్తే అంటే 6 నెలలు వరుస 6 నెలల్లో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అయితే కంప్లీట్ చేస్తే 6 నెలలు ముందుగానే మనము అప్లై చేసుకోవచ్చు. అంటే 1.5 సంవత్సరం సర్వీస్లోనే మనం ట్రాన్స్ఫర్కి అనేది ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్ అయితే ఎలిజిబుల్ అవుతామండి. నెక్స్ట్ మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసేదానికి ప్రజెంట్ అయితే ఎంటీఎస్కి అయితే 2 సంవత్సరాలు, పోస్ట్ మెన్కి అయితే 4 సంవత్సరాలు అనేది ఫైనలైజ్ అవ్వబోతుంది. గత 20 నెలల్లో 18 నెలలు అవసరమైన పాయింట్స్ మనం టార్గెట్స్ కంప్లీట్ చేస్తే 6 మంత్స్ ముందే మనము ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాము. అంటే మనకు 2 సంవత్సరాల ఎంటీఎస్కి మనం 1.5 సంవత్సరంలోనే మనం ఎంటీఎస్ ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ గత 40 నెలల్లో 36 నెలల పాయింట్స్ మనము రీచ్ అయితే 1 ఇయర్కు ముందే మనము ఎగ్జామ్స్ రాసేదానికి ఎలిజిబుల్ అవుతాం. అంటే ఎంటీఎస్ 2 సంవత్సరాలు కదా, 1 ఇయర్ సర్వీస్తోనే మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే 36 నెలల పాయింట్స్ అనేది మనం కంప్లీట్ చేయండి. గత 40 నెలల్లో 36 నెలల పాయింట్స్ అనేది మనము కంప్లీట్ చేసి ఉండాలి. ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్ సడలింపు అయితేనేమి, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందుతాం కదా, వాటి సర్వీస్ సడలింపు అయితేనేమి ఇలా ఉంటుందండి. మనము ఈ పాయింట్స్ను ప్రజెంట్ మనకు ఒక పట్టికిచ్చున్నారు. ఈ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే పిఓఎస్బి అకౌంటు మనము మినిమం 1000 రూపాయలు, అంటే మనం మామూలుగా ఎస్బీ అకౌంటు 1500తో ఓపెన్ చేస్తాం కదా, వాటిని 2 ఓపెన్ చేస్తే 1000 రూపాయలు అవుతుంది కదా. ఈ రెండింటికి కలిపి మనకు 5 పాయింట్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ట్రైబుల్ అంటే మనము స్పెషల్ డ్రైవ్లో ఓపెన్ అయినాయి కదా బీవోస్, వాటికి మాత్రం 7 పాయింట్లు ఉంటాయి. అంటే 2 పాయింట్లు ఎక్స్ట్రా ఉంటాయండి. మీరు ఇక్కడ గమనించాలి. మామూలు బీవోస్కి అయితే 5 పాయింట్లు ఇస్తే ట్రైబుల్కి సంబంధించిన బీవోస్కి అయితే ఎక్స్ట్రా 2 పాయింట్లు అయితే కేటాయించడం జరుగుతుందండి. దీన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి మినిమం సంవత్సరుడు 2 లక్షలు చూసుకుంటే 10 పాయింట్స్ ఇస్తారండి. అదే మనకు ట్రైబుల్కి సంబంధించిన బీవోస్కి అయితే 12 పాయింట్లు ఇస్తారు. నెక్స్ట్ జన్ సురక్ష స్కీమ్స్ అంటే మనము పిఎంజేజేబీవై ఇలాంటివి ఉన్నాయి కదా, వీటికి 5 పాయింట్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ట్రైబుల్లో అయితే 7 పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్, ఇవి మనకు ఆర్టికల్ బుకింగ్స్ ఉన్నాయి కదా, వీటికి 2 పాయింట్స్ అయితే ఇస్తారు. అదే ట్రైబుల్కి అయితే 3 పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఐపీబీ అకౌంట్ ఓపెనింగ్ ఉంటుంది కదా, వీటికైతే మనకు ప్రీమియం అకౌంట్కి 5 పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ ట్రైబుల్కి అయితే 7 పాయింట్స్ ఇస్తారు. ట్రైబుల్ అంటే మనకు స్పెషల్ డ్రైవ్లో మనకు సెలెక్ట్ అయ్యారు కదా బీఓస్, వారికి అనమాట. నెక్స్ట్
ఐపీబీ నాన్ రికరెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే సిఎల్సి ఇవి ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి పర్ ట్రాన్సాక్షన్స్కి 2 పాయింట్స్ ఇస్తారండి. అదే స్పెషల్ డ్రైవ్ సంబంధించిన బీఓస్కి అయితే 3 పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ పెన్షన్స్ అంటే ఎన్ఆర్జీ పేమెంట్స్ కానీ పెన్షన్స్ కూడా ఉంటాయి కదా, వాటికి 1000 రూపాయల లెక్క చూసుకున్నట్లయితే 1000కి 1 పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా. ట్రైబుల్లో కూడా సేమ్ అదే ఉందండి. నెక్స్ట్ రెన్యువల్ ప్రీమియం అంటే ఒకసారి మనకు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ చేసినాక రెన్యువల్ ప్రీమియం చెల్లిస్తూ ఉంటాం కదా, వాటికి పర్ ట్రాన్సాక్షన్కు 1 పాయింట్ అనేది వస్తుంది. ట్రైబుల్లో కూడా 1 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ మనకు 36/2025కి అభ్యర్థనలు అనేటివి చూసిన తర్వాత ఇవి కొన్ని స్మాల్ చేంజెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా చేంజెస్ అయితే ఖచ్చితంగా నేను వీడియో చేసి మళ్ళీ మీకు వివరణ అనేది ఇస్తాను. దయచేసి మా ఎఫర్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.